హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనే వాటిని మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. మనకి రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ అయితే చూస్తున్నాం కదా. ఆల్రెడీ కానిస్టేబుల్ 2 పార్ట్స్ వీడియోస్ అలాగే ఎస్ఐ ఒక పార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఇది కానిస్టేబుల్ సిరీస్లో థర్డ్ పార్ట్ వీడియో. సో ఈ వీడియోలో మనం 10th ఫిబ్రవరి 2019 ప్రీవియస్ పేపర్లో అడిగిన 50 జనరల్ అవేర్నెస్ బిట్స్ అలాగే వాటితో పాటుగా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐనే కాదు మిగతా రైల్వే ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడండి. ప్రీవియస్ వీడియోస్కి 1000 లైక్స్ టార్గెట్ అలాగే 10,000 వ్యూస్ టార్గెట్ అయితే ఇచ్చాను. అదైతే కంప్లీట్ చేయలేదు మీరు. అట్లీస్ట్ ఈ వీడియోకైనా కంప్లీట్ చేయండి. అది కంప్లీట్ చేయకపోయినా సరే వీడియో అయితే మీకు అప్లోడ్ అయితే చేస్తున్నాను. అట్లీస్ట్ ఇక్కడ నుండి అయినా సరే టార్గెట్ అనేది ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసరికి కోల్కతా మరియు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది లేదా ఎప్పుడు స్థాపించబడింది? ఓకే, వెన్ వాజ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ ముంబై అండ్ కోల్కతా? ఓకే, ఎప్పుడు అంటే కనుక 1726లో అయితే మనకి మున్సిపాలిటీస్ అయితే కోల్కతా ముంబై అయితే స్టార్ట్ అవడం అయితే జరిగింది. సో మనకి రైల్వే గ్రూప్ డి ఎన్టీపీసీ ఇవన్నీ కూడా టీసీఎస్ అయితే ప్రిపేర్ చేస్తుంది. బట్ ఆర్పిఎఫ్ వేరే సంస్థ అయితే వేరే ఆర్గనైజేషన్ అయితే ప్రిపేర్ చేస్తుంది. అందుకే క్వశ్చన్స్ అనేవి కానీ ఆప్షన్స్ ప్యాటర్న్ అనేది కొంచెం గజిబిజిగా ఉంటుంది. అంత నీట్గా అయితే ఉండదు ఆర్పిఎఫ్ అనేది. అసలు క్రికెట్ ఆట ఏ దేశానికి చెందింది అంటే క్రికెట్ యొక్క ఆరిజిన్ కంట్రీ అడుగుతున్నారు. వాట్ ఈస్ ద గేమ్ ఆఫ్ కంట్రీ ఒరిజినల్లీ ఫ్రమ్ ద విచ్ కంట్రీ? ఓకే, క్రికెట్ ఆరిజిన్ అనేది ఒరిజినల్గా ఏ కంట్రీ నుండి వచ్చిందంటే మనకి ఇంగ్లాండ్ దేశం నుండి అయితే మనకి క్రికెట్ అనేది అయితే రావడం జరిగింది. సో మనకి ప్రీవియస్లో కబడ్డీ అడిగాడు కదా, కబడ్డీ అయితే ఇండియా. సో ఇటువంటి రిలేటెడ్ స్పోర్ట్స్ మీద ఏదో ఒక రకంగా బిట్ అయితే అడుగుతూ ఉంటాడో. ఖచ్చితంగా రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు స్పోర్ట్స్ రిలేటెడ్గా ఏ టాపిక్ కూడా వదలకుండా ఖచ్చితంగా అయితే ప్రిపేర్ అయితే అవ్వాలి. నెక్స్ట్ నీలగిరి, అన్నామలై, పలానీ కొండల్లో ఉన్న సమశీతోష్ణ అడవిని ఏమని పిలుస్తారు? సిచ్యువేటెడ్ ఇన్ నీలగిరి, అన్నామలై అండ్ పళని హిల్స్ ద టెంపరేచర్ ఫారెస్ట్ ఈస్ కాల్డ్ ద డాష్. ఓకే, దాన్ని మనకి షోలా అని అయితే పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్రింది వాటిలో ఏ మూలకాలు కక్ష్య ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలో ఉండవు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ డస్ నాట్ రిమైన్ ఇన్ ద సాలిడ్ స్టేట్ అట్ ఆర్బిటల్ టెంపరేచర్? ఓకే, తెలుగు ట్రాన్స్లేషన్ అనేది గూగుల్ ట్రాన్స్లేషన్ చేసి అయితే చెప్తున్నాను కాబట్టి అంత పర్ఫెక్ట్గా అయితే ఉండవు. ఇక్కడ ఆర్పిఎఫ్లో క్వశ్చన్స్ ఫ్రేమింగ్ కూడా సరిగ్గా ఉండదు కాబట్టి ట్రాన్స్లేషన్ కూడా కొన్ని ప్రాపర్గా అయితే అవ్వవు. ఒకసారి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. తెలుగు పేపర్స్ అయితే మనకి సెట్ చేసిన కానీ నాకు ప్రాపర్గా ఎక్కడ కూడా దొరకలేదు. దీని ఆన్సర్ వచ్చేసరికి మనకి మెర్క్యూరీ పాదరసం అయితే అవుతుంది. గ్లూకోజ్ యొక్క రసాయన సూత్రం. ఓకే, కెమికల్ ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్. గ్లూకోజ్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటని అడుగుతున్నారు. సో చిన్నప్పటి నుండి మీరు చదువుకున్నదే C6H12O6. ఓకే, C6H12O6 అనేది గ్లూకోజ్ యొక్క ఫార్ములా. మనకి ఈ గ్లూకోజ్ యొక్క ఈక్వేషన్ కానీ లేదా కెమిస్ట్రీలో ఈక్వేషన్స్ ఇచ్చి వాటిని సాల్వ్ చేయడం, వాటి ఫార్ములాస్ ఇలా ఏదో రకంగా కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటాడో కెమిస్ట్రీలో మీరు చూసుకోవాలి. నెక్స్ట్ 1824లో కిత్తూరులో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? హూ లీడ్ ద మూవ్మెంట్ అగైనెస్ట్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ 1824 ఇన్ కిత్తూర్? ఓకే, ఎవరు అంటే కనుక రాణి చెన్నమ్మ, క్వీన్ చెన్నమ్మ అయితే మనకి ఈ నాయకత్వం వహించడం జరిగింది 1886లో కిత్తూరులో మనకి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఒకే విధమైన ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలను కలిపే రేఖను ఏమని పిలుస్తారు? ఏ లైన్ కనెక్టింగ్ ఏరియాస్ విత్ సిమిలర్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ ఐసోస్థారామ్. ఓకే, అలాగే క్రింది వాటిలో పింక్ విప్లవానికి సంబంధించింది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు పింక్ రివల్యూషన్? ఓకే, పింక్ రివల్యూషన్ దేనికి సంబంధించింది అంటే క్రింది ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ష్రింప్ అంటే రొయ్యలకు సంబంధించింది పింక్ రెవల్యూషన్ అనేది. సో పింక్ రెవల్యూషన్ అనేది చూసుకున్నట్లయితే ఆనియన్స్ ఉల్లిపాయలు అలాగే మనకి ఈ ఫ్రాన్స్ లేదా ష్రింప్ రొయ్యలకు సంబంధించి అలాగే మనకి ఈ ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించింది కూడా పింక్ రెవల్యూషన్గా అయితే చెప్తూ ఉంటారు. ఓకే, మనకి పొటాటోస్ అనేవి రౌండ్ రెవల్యూషన్కి సంబంధించినవి, పెట్రోలియం అనేది క్రూడ్ ఆయిల్ అనేది బ్లాక్ రెవల్యూషన్కి సంబంధించింది, ఆయిల్ సీడ్స్ అనేవి ఎల్లో రెవల్యూషన్కి సంబంధించింది. మీరు ష్రింప్ అంటే ఏంటో తెలియకపోయినా సో ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా రౌండ్ పొటాటో, బ్లాక్ పెట్రోలియం, ఎల్లో ఆయిల్ సీడ్స్ అని తెలిసినప్పుడు ఈ మూడింటిని ఎలిమినేట్ చేసి మిగతాది ఉన్నది ఇది ఒకటే కాబట్టి పింక్కి దాన్ని మీరైతే కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా
కూడా మీకు ఆన్సర్ క్లియర్‌గా తెలియకపోయినా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మిగతావి కాదు అని తెలిసినప్పుడు కూడా మీరు ష్రింప్ అంటే ఏంటో తెలియనప్పటికి కూడా మీరు ఆన్సర్ అయితే చేయొచ్చు. ఓకే. కొన్ని ఇంపార్టెంట్ రెవల్యూషన్ చూసినట్లయితే గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం అనేది అగ్రికల్చర్‌కి సంబంధించింది. అలాగే ఈ రెవల్యూషన్ ఫాదర్స్ కూడా అడుగుతూ ఉంటాడు. హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు గ్రీన్ రెవల్యూషన్ ఫాదర్ మనకి వరల్డ్ వైడ్‌గా అయితే నార్మన్ బోర్లాగ్. అలాగే వైట్ రెవల్యూషన్ యొక్క ఫాదర్ వచ్చేసరికి మనకి వర్గీస్ కురియన్. అలాగే వైట్ రెవల్యూషన్ శ్వేత విప్లవం అనేది పాలు మిల్క్‌కి సంబంధించింది. అలాగే నీలి విప్లవం బ్లూ రెవల్యూషన్ అనేది చేపలు మరియు ఆక్వా ఫిష్ అండ్ ఆక్వాకి సంబంధించింది. అలాగే గోల్డెన్ రెవల్యూషన్ అనేది ఫ్రూట్స్, హనీ, హార్టికల్చర్. సిల్వర్ రెవల్యూషన్ అనేది గుడ్లు ఎగ్స్‌కి సంబంధించి. బ్లాక్ రెవల్యూషన్ అనేది క్రూడ్ ఆయిల్ మరియు పెట్రోల్. యెల్లో అనేది ఆయిల్ సీడ్స్. పింక్ రెవల్యూషన్ అనేది ఈరోజు అడిగారు కదా ఆనియన్స్, ఫార్మాస్యూటికల్స్, ఫ్రాన్స్. ఓకే. ఫ్రాన్స్ అంటే ష్రింప్ అనేది ఇచ్చారు. ఫ్రాన్స్ అని మనకి డైరెక్ట్‌గా ఇవ్వకుండా. అలాగే గ్రేట్ రెవల్యూషన్ అనేది ఫెర్టిలైజర్స్. బ్రౌన్ అనేది లెదర్ అండ్ కోకో. రెడ్ అనేది మీట్ అండ్ టమాటో. రౌండ్ అనేది పొటాటో. గోల్డెన్ ఫైబర్ అనేది జూట్. సిల్వర్ ఫైబర్ రెవల్యూషన్ అనేది కాటన్‌కి సంబంధించింది. ఇటువంటి రెవల్యూషన్ గాని, ఫాదర్ ఆఫ్ రెవల్యూషన్ గాని అడుగుతూ ఉంటాడు చూసుకోండి. అలాగే పారిశ్రామిక సూచిక యొక్క మిశ్రమ విలువ ఆధారంగా ఎన్ని పరిశ్రమలు లెక్కించబడతాయని అయితే అడిగారో. హౌ మెనీ ఇండస్ట్రీస్ ఆర్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ ద కంబైన్డ్ వాల్యూ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్. టోటల్‌గా 8 సెక్టార్స్ అయితే ఉంటాయి. 8 కోర్ సెక్టార్స్ అంటారు. ఆ 8 సెక్టార్స్ ఏంటి అంటే గనక కోల్, క్రూడ్ ఆయిల్, సిమెంట్, ఫెర్టిలైజర్, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఎలక్ట్రిసిటీ, నేచురల్ గ్యాస్ అండ్ స్టీల్. సో 8టిని కూడా మనకు ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాడు. ఆప్షన్‌లో 4 ఇచ్చి కింది వాటిలో కోర్ సెక్టార్‌ని గుర్తించండి, కోర్ సెక్టార్ కానిదాన్ని గుర్తించండి అని అడుగుతూ ఉంటాడు. సి ఫ్రెండ్స్. ఓకే. సి ఫ్రెండ్స్ అనే కోడ్ వర్డ్ ద్వారా మీరు 8 సెక్టార్స్‌ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది చూడడానికి సి ఫ్రెండ్స్‌లా ఉంది కదా! మనకి మీమ్స్‌లో ఉంటారు కదా! హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఈరోజు అని చెప్పి ఆ టైప్‌లో సి ఫ్రెండ్స్ లేదా ఎవరన్నా రాజమండ్రి వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉంటే గనక మీకు అక్కడ సి ఛానెల్ అయితే ఉంటుంది. ఆ విధంగానే సరే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సి అంటే కోల్, క్రూడ్ ఆయిల్, సిమెంట్. అలాగే ఫ్రెండ్స్ ఎఫ్ అంటే ఫెర్టిలైజర్, ఆర్ అంటే రిఫైనరీ ప్రొడక్ట్స్, ఈ అంటే ఎలక్ట్రిసిటీ, ఎన్ అంటే నేచురల్ గ్యాస్, ఎస్ అంటే స్టీల్. సో సి ఫ్రెండ్స్ అనే కోడ్ వర్డ్ ద్వారా మీరు 8 కోర్ సెక్టార్స్‌ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో దేశంలోని మొత్తం జనాభాతో భాగించినప్పుడు దేశం యొక్క మొత్తం జాతీయ ఆదాయం యొక్క విలువ ఎంత? డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ పర్టిక్యులర్ పీరియడ్ divided by the total population of the country total national income is known as the value. ఓకే. దీన్ని ఏమంటారు అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయము అని అయితే అనడం జరుగుతుంది. దీని యొక్క డెఫినేషన్ అయితే ఇచ్చారు. 1925 నాటికి కాకోరి మందిరంలో ఉన్న క్రింది వాటిలో ఏది చేర్చబడింది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద కాకోరి మందిర్ ఆఫ్ 1925. సో ఈ విధంగానే క్వశ్చన్స్ కొంచెం ఆర్‌పిఎఫ్‌లో కన్‌ఫ్యూజన్‌గా ఇస్తూ ఉంటాడు. సో సింపుల్‌గా కాక్రోయ్ మనకి ఈ రాబరీ ఉంటుంది కదా! కాక్రోయ్ ట్రైన్ సంఘటన 1925లో జరిగినప్పుడు ఎవరు రాబరీ చేశారు? ఎవరు రాబరీకి ప్లాన్ చేశారు? లేదా ఎవరిని ఈ కాక్రోయ్ సంఘటనలో ఉరితీశారు? ఇలా క్వశ్చన్ కూడా కొంచెం పిచ్చి పిచ్చిగా అడుగుతూ ఉంటాడు ఆర్‌పిఎఫ్‌లో అయితే. సో ఈ కాక్రోయ్ ట్రైన్ సంఘటన ట్రైన్ రాబరీ జరిగినప్పుడు 1925లో చాలా మంది మనకి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు. మెయిన్‌గా ప్లాన్ చేసిన వాళ్ళు అయితే మటుకు ఇద్దరున్నారు. రామ్ ప్రసాద్ బిస్మిల్ అలాగే అష్ఫాక్ ఖాన్ ఇద్దరు కూడా మెయిన్‌గా ప్లాన్ చేశారు. ఆప్షన్ ప్రకారం చూసుకున్నట్లయితే అష్ఫాక్ ఉల్లా ఖాన్ అయితే ఆప్షన్‌లో అయితే ఇవ్వడం జరిగింది. ఈయనతో పాటుగా మనకి రామ్ ప్రసాద్ బిస్మిల్ కూడా దీనికైతే మెయిన్‌గా ప్లాన్ చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న వాళ్ళు ఇంకా చాలా మంది లిస్ట్ అయితే ఉంటుంది. ఓకే. వాళ్ళందరినీ కూడా మనకి ఈ బ్రిటిష్ ప్రభుత్వం అయితే ఉరి తీయడం అయితే జరిగింది. ఓకే. కాక్రోయ్ ట్రైన్ సంఘటన ఎక్కువగా దీని మీద అడుగుతూ ఉంటాడు చూసుకోండి. ఆధునిక ఆవర్తన పట్టికలో బంగారం యొక్క పరమాణు సంఖ్య ఎంత? ఓకే. అటామిక్ నెంబర్ ఆఫ్ గోల్డ్ యొక్క అటామిక్ నెంబర్ అడుగుతున్నారు మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ప్రకారం 79 అయితే ఆన్సర్ అవుతుంది. ఈ ఆవర్తన పట్టిక పీరియాడిక్ టేబుల్ మీద కూడా ఏదో ఒక రకంగా ప్రశ్న అయితే అడుగుతూ ఉంటాడు. కెమిస్ట్రీలో ఖచ్చితంగా చూసుకోవాల్సిన టాపిక్ మనకి. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యంత జనసాంద్రత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏది? అకార్డింగ్ టు ద 2011 సెన్సెస్ విచ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ ద హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ అని అయితే ప్రశ్న అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి న్యూఢిల్లీ అయితే అవుతుంది. ఈ 2011 సెన్సెక్స్ ఏదైతే ఉందో 2011 జనాభా లెక్కలు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యన ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో కూడా జీకే ఉన్న ప్రతి దాంట్లోనూ కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే దీని నుండి అడుగుతున్నాడు. ఖచ్చితంగా మీరైతే టాపిక్ మనకి ఫుల్‌గా అయితే డీప్‌గా చూసుకొని అయితే వెళ్ళాలి. ఓకే. ఇక్కడ మనకి జనసాంద్రత డెన్సిటీ గురించి అడిగారు కదా!
హైయెస్ట్ డెన్సిటీ స్టేట్ అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం అడిగితే కనుక బీహార్ మనకి 1106 మంది అయితే ఉంటారో. డెన్సిటీ అంటే ఏంటి అంటే మనకి ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియా తీసుకున్నట్లయితే ఇదే ఏరియాలో మనకి ఎంతమంది నివసిస్తూ ఉంటారని చెప్పి అడుగుతూ ఉంటాడు. అంటే ఈ స్క్వేర్ కిలోమీటర్ ప్రకారం చూసుకున్నట్లయితే యావరేజ్గా 382 కదా ఇండియా జనసాంద్రత. సో కొన్ని చోట్ల ఈ స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలోనే 1106 మంది నివసిస్తూ ఉంటే కొన్ని చోట్ల తక్కువ నివసిస్తూ ఉంటారు. ఇక్కడ అత్యధికం అడిగారు కాబట్టి బీహార్ టాప్ ప్లేస్లో ఉంది. సెకండ్ వెస్ట్ బెంగాల్, కేరళ, యూపీ, హర్యానా, తమిళనాడు అయితే తర్వాతి స్థానాల్లో అయితే ఉన్నాయి. అలాగే లీస్ట్ డెన్సిటీ అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రాలు చూసుకున్నట్లయితే అరుణాచల్ ప్రదేశ్. అంటే సేమ్ ఇదే స్క్వేర్ కిలోమీటర్లో 1106 మంది ఎక్కువ మంది నివసిస్తుంటే కేవలం ఇదే ఏరియాలో 17 మంది అయితే అరుణాచల్ ప్రదేశ్లో అయితే నివసిస్తున్నారు. మిజోరాంలో 52, సిక్కిం 86 తర్వాత స్థానాల్లో అయితే ఉన్నాయి. అత్యల్పం ఆ రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్, అత్యధికం బీహార్. అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధికం ఢిల్లీ, చండీగఢ్, పుదుచ్చేరి అయితే అత్యల్పం వచ్చేసరికి అండమాన్ నికోబార్ అయితే అవుతుంది. ఓకే, ఇటువంటివన్నీ కూడా మనం వీడియో చేయడం జరిగింది. ప్రతి టాపిక్ కూడా ఒకసారి రీఅప్డేట్ చేసి మీకు ఇంకేదైనా పాయింట్స్ ఉంటే యాడ్ చేసి ఒకసారి మొత్తం అన్ని కూడా మళ్ళీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ అయితే ఉండండి. అలాగే మీకు ఎఫర్ట్ పెట్టి రిలేటెడ్ బిట్స్తో సహా మొత్తం కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీరు నాకు చేసే హెల్ప్ వల్ల ఒకటే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్లో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఎక్కువ మంది చూస్తే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. నాకు కూడా ఎక్కువ వీడియోస్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్, మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్, కామెంట్, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. 1000 లైక్స్ అలాగే 10,000 వ్యూస్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. బ్రిటిష్ పాలనలో ఏ చట్టం ప్రకారం భారతదేశంలో డయార్కీ వ్యవస్థను స్థాపించారు? డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్ అండర్ విచ్ యాక్ట్ వాజ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డయార్చీ సిస్టమ్ ఇన్ ఇండియన్ ప్రొవిజన్స్. ఓకే, భారత ప్రొవిజన్స్ లో మనకి ఈ డయార్సీ సిస్టమ్ ను మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ప్రకారం అయితే ఈ యాక్ట్ ను తీసుకురావడం జరిగింది. క్రింది వాటిలో సైనా నెహ్వాల్ కి సంబంధించిన క్రీడ ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్ ఈజ్ రిలేటెడ్ టు సైనా నెహ్వాల్? సైనా నెహ్వాల్ క్రింది వాటిలో ఏ క్రీడకి సంబంధించిన క్రీడాకారిణి అంటే బ్యాడ్మింటన్ కి సంబంధించిన పర్సన్ మనకి. స్పోర్ట్స్ రిలేటెడ్గా ఖచ్చితంగా స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్ అవ్వచ్చు, లేదా స్పోర్ట్స్లో ఉన్న ట్రోఫీస్ అవ్వచ్చు, స్పోర్ట్స్లో ఉన్న మనకి టర్మ్స్ అవ్వచ్చు, అలాగే స్పోర్ట్స్లో వెన్యూస్ ఎక్కడెక్కడ జరిగాయి, ఎక్కడెక్కడ జరగబోతున్నాయని కానీ, ఓకే, ఇలా ఏదో ఒక రకంగా. ఓకే, అలాగే మనకి రీసెంట్గా ఐపీఎల్ ఎవరు విన్ అయ్యారు, ఐపీఎల్లో మనకి ఆరెంజ్ కప్ ఎవరు గెలుచుకున్నారు, అలాగే T20 వరల్డ్ కప్ జరిగితే దాన్ని ఎవరు గెలుచుకున్నారు, ఉమెన్స్ కానీ, ఫీఫా వరల్డ్ కప్ కానీ, కామన్వెల్త్ గేమ్స్ కానీ, ఏషియన్ గేమ్స్ కానీ, ఇలా ఏదైనా సరే అడిగే అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్లో ఖచ్చితంగా మీరు ప్రతిదీ కూడా ఏది వదలకుండా అయితే ప్రిపేర్ అయితే అవ్వాలి రైల్వే ఎగ్జామ్స్లో. నెక్స్ట్ ఫేమస్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ని కొంతమందిని చూసినట్లయితే కిందంబి శ్రీకాంత్, పివి సింధు, సైనా నెహ్వాల్, ప్రణయ్ చోప్రా, పారుపల్లి కాశ్యప్, అజయ్ జయరామ్, అశ్విని పొన్నప్ప, సాయి ప్రణీత్, సౌరభ్ వర్మ, జ్వాలా గుప్తా, లక్ష్య సేన్, ఇంకా చాలా మంది ఉంటారు. బట్ కొంతమంది ప్రముఖులను అయితే మీకు చెప్పడం జరిగింది. భారత రాజ్యాంగానికి సంబంధించిన క్రింది పేరాలో దేనికి సంబంధించిన సుప్రీంకోర్టు అధికారాలకు సంబంధించిన ఆర్టికల్ ఉంది అని అడుగుతున్నారు. ఓకే, మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ కన్సర్న్ విత్ ద రిలేటెడ్ పవర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అంటే ఆర్టికల్ 140 అయితే అవుతుంది. ఇండియన్ పాలిటీలో కాన్స్టిట్యూషన్లో మనకి ఆర్టికల్స్ రిలేటెడ్గా కూడా చాలా ఇంపార్టెంట్, అడుగుతూ ఉంటాడు. ఖచ్చితంగా ఆర్టికల్స్ చూసుకోవాలి. ఐసో హో హైట్ ఏ క్షేత్రాన్ని సూచిస్తుంది? విచ్ ఐసో హో హైట్ డినోట్స్ విచ్ ఫీల్డ్? ఓకే, ఐసో హో హైట్ అనేది ఈక్వల్ మీడియం యాన్యువల్ రెయిన్ఫాల్ అయితే సూచిస్తుంది. ఏదైనా క్రీడలు లేదా శారీరక శ్రమలో పాల్గొనడానికి ముందు ఈ క్రింది చర్యల్లో ఏది చేయాలి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్షన్ ఈస్ డన్ బిఫోర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎనీ స్పోర్ట్స్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ? ఓకే, మనకి ఏదైనా గేమ్స్లో కానీ, ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా జిమ్ చేసే ముందు కానీ, స్పోర్ట్స్ ఆడే ముందు కానీ అందరూ చేసే పని ఏంటి అంటే వార్మప్ అయితే చేస్తూ ఉంటారు కదా. సో వార్మప్ అయితే అవుతుంది. ఈజీ క్వశ్చనే. పాలా మరియు దస్కాతియా జానపద సంగీత సాంప్రదాయాల మధ్య సంబంధం ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ పాలా అండ్ దస్కాతియా ఫోక్ డాన్స్ ట్రెడిషన్? ఓకే, డాన్స్ ఫామ్స్ అనేవి ఎక్కడ, ఏ రాష్ట్రానికి సంబంధించినవి అని అడిగారో. ఆర్పిఎఫ్లో ఇలాగే పిచ్చిగా అడుగుతూ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఓకే, ఈసారి మోస్ట్లీ మనకి ఈ ఆర్గనైజేషన్కి అయితే ఇవ్వకపోవచ్చు. సో పేపర్ ఎలా తయారు చేస్తారు అనేది మోస్ట్లీ టీసీఎస్కే ఇవ్వచ్చు. సో టీసీఎస్కి ఇస్తే మనకి ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు, వరీ అయితే అవ్వకండి. ఓకే, పాలా అండ్ దాస్ అనేది ఒడిస్సాకి సంబంధించింది. ఆల్కహాల్ పానీయాలు ప్రధాన పదార్థాలని కలిగి ఉంటాయి. ఆల్కహాలిక్ బెవరేజెస్ కంటైన్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఓకే, ఆల్కహాలిక్ బెవరేజ్లో ఉండే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇథనాల్ అని అయితే అంటారు. ఇథనాల్ వాడి మధ్యన బాగా మనకి ప్రాచుర్యంలోకి అయితే రావడం జరిగింది కదా. ఇథనాల్ బ్లెండింగ్ ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం పాలసీస్ తీసుకురావడంతో
క్రింది వాటిలో ఏది రాజ్యాంగ సంస్థ కాదు? ఓకే. కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. మనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ సంస్థ కాదు. నేషనల్ షెడ్యూల్ ట్రైబ్ కమిషన్. ఓకే. మనకి ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించింది. అలాగే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలాగే షెడ్యూల్ తెగలకు సంబంధించింది. ఓకే. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించింది. ఎస్సీ ఎస్టీ కమిషన్, అలాగే యూపీఎస్సీ అనేవి రాజ్యాంగ సంస్థల కిందకైతే రావడం జరుగుతుంది. ఇటువంటి క్వశ్చన్స్ మీరు కేర్ఫుల్గా చదువుకుని ఆన్సర్ చేయాలి. చాలా మంది క్రింది వాటిలో రాజ్యాంగ సంస్థ ఏది అని చెప్పి ఫస్ట్ ఆప్షన్ కింద చూస్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. నాట్ అనే పదాన్ని సరిగ్గా చదవరు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి మిస్టేక్ చేస్తూ ఉంటారు. కాబట్టి క్వశ్చన్ అనేది కూడా మీరు ప్రాపర్గా క్వశ్చన్తో పాటుగా 4 ఆప్షన్స్ కూడా ప్రాపర్గా చదివిన తర్వాత ఆన్సర్ చేయడమే మనకి బెటర్ ఆప్షన్ అనేది. అనవసరంగా తెలిసిన మార్క్ కూడా మీరు లేకపోతే పోగొట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్లో కూడా వెళ్ళిపోతారు మార్క్ పోవడంతో పాటుగా. కాబట్టి క్వశ్చన్ పూర్తిగా చదవండి, ఆప్షన్స్ కూడా పూర్తిగా చదవండి, అప్పుడు ఆన్సర్ చేయండి. ఓకే. క్రింది వాటిలో తీస్తా నదికి మూలం ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద సోర్స్ ఆఫ్ తీస్తా రివర్? తీస్తా రివర్కి సోర్స్ ఏంటి అంటే మనకి జీము గ్లాసియర్ అయితే సోర్స్ అవుతుంది. ఉభయ సభల ఉమ్మడి సభకు అధ్యక్షత వహించేది ఎవరు? హూ చైర్స్ ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ ద హౌస్? ఓకే. లోక్సభ స్పీకర్ వచ్చేసరికి మనకి అధ్యక్షత వహించడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనకి ఏదైతే కీలో ఉంటుందో దాన్ని యాస్టీస్గా చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్కసారి బై మిస్టేక్గా ఏదైనా మిస్టేక్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే. ఒకసారి మీరు కూడా ఏదైనా డౌట్ వస్తే కనుక వెరిఫై చేసుకోండి. ఇక్కడ ఉన్నది 100% కన్ఫామ్గా ఇదే ఆన్సర్ అని చెప్పి మీరు ఫిక్స్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మిస్టేక్స్ అనేవి ఉంటాయి కాబట్టి కీ అఫీషియల్ కీ అయినప్పటికీ కూడా ఒకసారి దాన్ని కూడా మైండ్లో పెట్టుకోండి. మీకు డౌట్లు వస్తే కనుక వెంటనే చెక్ చేయండి. లిపేజ్ యొక్క పని ఏంటి? ద వర్క్ ఆఫ్ లిపేజ్ ఏంటి అంటే డిస్టరప్టింగ్ ద ఇమ్యులైజ్డ్ ఫ్యాట్. ఓకే. మనకి కొవ్వును కరిగించే ప్రక్రియ అనేది లిపేజ్ అనేది చేపడుతుంది. క్రింది వాటిలో ఉష్ణమండల గట్టి చెట్టుకి ఉదాహరణ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రాపికల్ హార్డ్వుడ్ ట్రీ? ఓకే. ట్రాపికల్ హార్డ్వుడ్ ట్రీకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మహోగానీ. ఓకే. క్రింది వాటిలో ఏది ఉత్తర అమెరికా నుండి ఖండాన్ని వేరు చేస్తుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సపరేట్ ద కాంటినెంట్ ఫ్రమ్ ద నార్త్ అమెరికా? నార్త్ అమెరికాను సపరేట్ చేసేది ఏంటి అంటే బేరింగ్ స్ట్రైట్, బేరింగ్ జలసంధి అనేది అయితే సపరేట్ చేస్తుంది. ఓకే. ఇటువంటి మనకి బార్డర్స్ ఒకసారి చూద్దాం ఇంపార్టెంట్ అయినవి. మనకి సీగ్ఫ్రీడ్ లైన్ అనేది జర్మనీ మరియు ఫ్రాన్స్ దేశాలను అయితే వేరుపరుస్తుంది. ఒడార్నేసీ లైన్ అనేది జర్మనీ మరియు పోలాండ్ వేరుపరుస్తుంది. మనకి మ్యాగినోట్ లైన్ అనేది ఫ్రాన్స్ మరియు జర్మనీని వేరుపరుస్తుంది. హిడెన్బర్గ్ లైన్ అనేది జర్మనీ మరియు పోలాండ్ మధ్య అయితే ఉంటుంది. 49th ప్యారలల్ లైన్, 49వ ప్యారలల్ లైన్ అనేది అమెరికా మరియు కెనడా మధ్యలో ఉంటుంది. 17వ ప్యారలల్ లైన్ అనేది నార్త్ వియత్నాం మరియు సౌత్ వియత్నాం మధ్య అయితే ఉంటుంది. అలాగే 38th ప్యారలల్ లైన్ అనేది సౌత్ కొరియా నార్త్ కొరియా మధ్యలో అయితే ఉంటుంది. ఇవి చూసుకోండి, మనకు అడుగుతూ ఉంటాడు. అలాగే ఇండియా రిలేటెడ్గా చూసుకున్నట్లయితే రాట్క్లిఫ్ లైన్ ఇండియా పాకిస్తాన్ మధ్యలో అయితే ఉంటుంది. మెక్మోహన్ లైన్ అనేది ఇండియా చైనా మధ్యలో ఉంటుంది. పాక్ స్ట్రైట్ అనేది శ్రీలంక మరియు ఇండియా మధ్యలో అయితే ఉంటుంది. ఓకే. మనకి భారత్ మరియు శ్రీలంక మధ్య ఉన్నదాన్ని పాక్ స్ట్రైట్ లేదా ఆడమ్స్ బ్రిడ్జ్. ఓకే. సో మనకి కొంతమంది ఆడమ్స్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. మనకి హిందువులు అయితే మనకి రామ సేతు లేదా రామ బ్రిడ్జ్ అని అయితే పిలుస్తారు. ఓకే. మీకు గుర్తుపెట్టుకోవడానికి చిన్న ట్రిక్స్ ఏంటి అంటే రాట్క్లిఫ్ అంటే ఇది రెడ్ లా ఉంది కదా. రాట్క్లిఫ్ అంటే రెడ్ అంటే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ బార్డర్ అంతా కూడా రక్తపాతంతో ఉంటుంది. ఆ విధంగా మనకి ఇండియా పాకిస్తాన్ బార్డర్ని రాట్క్లిఫ్ రెడ్ కింద అయితే గుర్తుపెట్టుకోవచ్చు. మెక్ మోహన్ ఇది మొహం ఉంది కదా, చైనా వాళ్ళ మొఖాలు అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి కదా. మనకి కొత్తగా చూసినప్పుడు 4-5 చూపిస్తే అందులో మన తిరిగి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. అన్ని ఫేసెస్ కూడా సిమిలర్గా ఒకే విధంగా అయితే ఉంటాయి. చైనా మొఖాలు అంటారు కదా, చైనా ఫేసెస్ అనేవి. సో మొహం అంటే మనకి మోహన్ మొహంలా ఉంది కాబట్టి ఇండియా చైనా మధ్య బార్డర్ని ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్స్ కోసం మాత్రమే చెప్తున్నాను. పాక్ స్ట్రీట్ ఇండియా శ్రీలంక గుర్తుపెట్టుకోండి. అలాగే డ్యూరాండ్ లైన్ అనేది మన ఇండియా వాళ్ళు అయితే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న లైన్ని డ్యూరాండ్ లైన్గా పరిగణిస్తారు. బట్ పాకిస్తాన్ వాళ్ళు అలా ఒప్పుకోరు కదా. సో అది కాదు, ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న లైన్ని డ్యూరాండ్ లైన్ కింద అయితే వాళ్ళు అయితే గుర్తించడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ బార్డర్ ఇష్యూ ఉంది కాబట్టి మనకి అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే కన్సిడర్ అయితే చేస్తారు. ఇండియా తరపున అయితే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న లైన్, పాకిస్తాన్ తరపున అయితే పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న లైన్ అయితే అంటూ ఉంటారు. కొన్ని పుస్తకాల్లో ఇది, కొన్ని పుస్తకాల్లో ఇది ఉంటుంది. దానికి రీజన్ అయితే అది కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. నెక్స్ట్ ఇండియా మాల్దీవ్స్ మధ్య ఉన్న ఛానల్ని ఏమని పిలుస్తారంటే 8 డిగ్రీ ఛానల్ అని అయితే అంటారు. 8 డిగ్రీ ఛానల్ ఏ 2 దేశాల మధ్యలో ఉంటుంది అని అడిగితే కనుక భారత్ మరియు మాల్దీవ్స్ మధ్య ఉంటుంది. అలాగే
6 డిగ్రీ ఛానల్ అని దేన్ని అంటారంటే ఇండియా మరియు ఇండోనేషియా మధ్య ఉన్న ఛానల్‌ని 6 డిగ్రీ ఛానల్ అని అయితే అంటారో. అలాగే 10 డిగ్రీ ఛానల్ అని దేన్ని అంటారు అంటే మనకి అండమాన్ నికోబార్‌ని బే ఆఫ్ బెంగాల్‌తో వేరు చేసే దాన్ని ఛానల్‌ని మనకి 10 డిగ్రీ ఛానల్ అంటారు. అలాగే కోకో స్ట్రైట్ అని దేన్ని అంటారంటే నార్త్ అండమాన్ ఐలాండ్స్‌ని కోకో ఐలాండ్స్ ఆఫ్ మయన్మార్‌తో వేరు చేసేదాన్ని కోకో స్ట్రైట్ అని అయితే అంటారు. ఇవి కూడా రిపీటెడ్‌గా అడుగుతూ ఉంటాడు. సో చూసుకోండి. నాగార్జున గుహ ఏ రాష్ట్రంలో ఉంది? నాగార్జున కేవ్ ఈస్ సిట్యుయేటెడ్ ఇన్ ద విచ్ స్టేట్? ఓకే. ఈ స్టేట్ అనేది మనకి బీహార్‌లో అయితే ఉంటుంది. నాగార్జున కేవ్ అనేది. సాధారణ సిస్టోలిక్ ఒత్తిడి ఓకే. 120/80 అయితే ఉంటుంది కదా! నార్మల్‌గా మనకి సిస్టోలిక్, డయాస్టోలిక్ అంటారు. సో సిస్టోలిక్ అనేది హెచ్‌డి 120 mm అయితే ఉంటుంది. ఖానా అబ్దుల్ గఫర్ ఖాన్‌ను మనకి ఏమని పిలుస్తారు? ఖానా అబ్దుల్ గఫర్ ఖాన్ వాస్ పాపులర్ విత్ విచ్ నేమ్ అంటే ఫ్రంటియర్ గాంధీ ఓకే. మార్జినల్ గాంధీ లేదా ఫ్రంటియర్ గాంధీ అయితే మనకి ఈయన్ని పిలవడం అయితే జరుగుతుంది. ఎవరిని మనకి ఫ్రంటియర్ గాంధీ అని పిలుస్తారని కూడా రివర్స్‌లో కూడా అడుగుతూ ఉంటాడు. ఖానా అబ్దుల్ గఫర్ ఖాన్ అయితే ఈ విధంగా పిలుస్తారు. అలాగే వక్రీభవన సూచిక ఓకే. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ నేమ్ ఈస్ కాల్డ్ సందా అంటే 1.54 అయితే అవుతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది వక్రీభవన సూచిక. అలాగే భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యసభలో గరిష్ట సంఖ్య ఎంత? ఓకే. మనకి రాజ్యసభ మాక్సిమం స్ట్రెంత్ ఎంత అని అడుగుతున్నారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం యొక్క మాక్సిమం స్ట్రెంత్ అనేది 250 అయితే ఉంటుంది. ఓకే. అలాగే లోక్‌సభ యొక్క మాక్సిమం స్ట్రెంత్ ఎంత అనేది ఆన్సర్ కామెంట్ చేయండి. ఏ దేశాన్ని అద్వితీయ రాష్ట్రాల నాశనం చేయలేని యూనియన్ అని పిలుస్తారు? విచ్ కంట్రీ ఈస్ కాల్డ్ ద ఇండస్ట్రియబుల్ యూనియన్ ఆఫ్ ఇండస్ట్రియల్ స్టేట్స్ ఓకే. దీన్ని యునైటెడ్ స్టేట్స్ అయితే ఆ విధంగా పిలుస్తారు. భారతదేశంలో ఎవరి పుట్టినరోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు? హూస్ బర్త్‌డే ఈస్ సెలబ్రేటెడ్ యాస్ నేషనల్ స్పోర్ట్స్ డే ఇన్ ఇండియా? ఎవరి బర్త్‌డేని మనకి జరుపుకుంటారంటే మేజర్ ధ్యాన్ చంద్ యొక్క బర్త్‌డేని మేజర్ ధ్యాన్ చంద్ సింగ్ పూర్తి పేరు. ఈయన జ్ఞాపకార్థంగానే ధ్యాన్ చంద్ జ్ఞాపకార్థంగా మనకి ధ్యాన్ చంద్ అవార్డులు కూడా ఇస్తారు. అలాగే ఈయన బర్త్‌డే మనకి ఆగస్టు 29న అందుకే ఈయన జ్ఞాపకార్థంగా ఆగస్టు 29న మనకి నేషనల్ స్పోర్ట్స్ డే మనకి జాతీయ క్రీడా దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. కబడ్డీ జట్టులో ఆటగాళ్ళు ఎంతమంది ఉంటారు? కబడ్డీ హౌ మెనీ ప్లేయర్స్ అని అడిగారు. నంబర్ ఆఫ్ స్పోర్ట్స్ మనకి స్పోర్ట్స్‌లో క్రికెట్‌లో మనకి కోడ్ వర్డ్ ఉంటుంది కదా! హెచ్‌సీఎఫ్ అని మనం చెప్పుకున్నాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే హాకీ, క్రికెట్, ఫుట్‌బాల్‌లో మనకి 11 మంది అయితే ఉంటారు. అలా కబడ్డీలో ఎంతమంది ఉంటారని అడుగుతున్నారు. కబడ్డీలో అయితే 7 మంది అయితే ఉంటారు. ఈ విధంగా స్పోర్ట్స్‌లో నంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఎంతమంది ఉంటారన్న టాపిక్ కూడా మనకి ఇంపార్టెంట్. అలాగే ఎలక్ట్రో డైనమిక్స్ యొక్క ఎస్ఐ సంఖ్య ఎంత? ఎస్ఐ నంబర్ ఆఫ్ ఎలక్ట్రో డైనమిక్స్ అని అడిగితే అడుగుతున్నారు. సిమెన్స్ అయితే మనకి ఎలక్ట్రో డైనమిక్స్‌కి ఎస్ఐ యూనిట్ అయితే అవుతుంది. ఇదే విధంగా మనకి పిచ్చి పిచ్చిగా అడుగుతుంటాడు ఆర్‌పీఎఫ్‌లో క్వెషన్స్ అనేవి. ఎస్ఐ యూనిట్ అని అడగొచ్చు కదా! ఎస్ఐ నంబర్ అని చెప్పి ఏదో కొత్త దానిలా కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. భూమిపై ఏదో ఒక ప్రదేశంలో భౌగోళిక మెరిడియన్ మరియు అయస్కాంత మెరిడియన్ మధ్య భాగం యొక్క కోణం ఎంత? ఎట్ సమ్ ప్లేస్ ఆన్ ఎర్త్ ద జియోగ్రాఫికల్ మెరిడియన్ అండ్ మిడ్జ్ బిట్వీన్ ద మ్యాగ్నెటిక్ మెరిడియన్ ఈస్ కాల్డ్ ద యాంగిల్. హూస్ ఎట్ ద యాంగిల్? సో ఆప్షన్స్ కూడా ఒక్కొక్కసారి పిచ్చి పిచ్చిగా ఉంటాయి. సో చూసుకోండి. హూస్ ఎట్ ద యాంగిల్ అని అయితే అంటారంట. సో ఇది నాకు ఐడియా లేదు. ఒకసారి చెక్ చేయండి మీరు కూడా. కింది వాటిలో ఏ రాష్ట్రం భారత యూనియన్‌లో 17వ రాష్ట్రంగా అవతరించింది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ బికమ్ ద 17th స్టేట్ ఆఫ్ ఇండియన్ యూనియన్? 17వ రాష్ట్రంగా భారతదేశంలో హర్యానా రాష్ట్రం అయితే ఏర్పడడం జరిగింది. ఏదైనా పనిని సవరించే ముందు భాగంలో అవసరమైన కనీస సభ్యుల సంఖ్య ఓకే. మనకి వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ మెంబర్స్ ఇన్ ద హౌస్ బిఫోర్ ఎడిటింగ్ ఎనీ వర్క్ బై విచ్ వర్డ్ అంటే క్వాంటిటీ అనే వర్డ్ అనేది అయితే ఉంటుంది. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయాన్ని ప్రధానంగా ఏ పంచవర్ష ప్రణాళికలో పేర్కొన్నారు? విచ్ ఆఫ్ ద 5 ఇయర్ ఆఫ్ స్కీమ్ అగ్రికల్చర్ వాస్ టర్మ్డ్ యాస్ ద మెయిన్ మూవింగ్ సోర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అంటే 10th ప్లాన్ 10వ పంచవర్ష ప్రణాళికలో అయితే పేర్కొనడం జరిగింది. 19వ శతాబ్దంలో క్రింది వాటిలో ఎవరో పూనా బహిరంగ సభను నిర్వహించారు? 19th సెంచరీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లీడర్ ఆర్గనైజ్డ్ ద పూనా పబ్లిక్ గ్యాదరింగ్? పూనా పబ్లిక్ గ్యాదరింగ్ పూనా బహిరంగ సభను 19వ శతాబ్దంలో మనకి మహాదేవ్ గోవింద్ రనాడే అయితే మనకి చేర్చడం జరిగింది. ఎంబ్రాయిడరీ కళ ముఖేష్ అసలు ఏ రాష్ట్రానికి చెందినది? ఓకే. ద ఆర్ట్ ఆఫ్ ఎంబ్రాయిడరీ ఈజ్ ముఖేష్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. సో ఆర్ట్ అండ్ కల్చర్‌లో భాగంగా డాన్స్ ఫార్మ్స్, ఫెస్టివల్స్ ఇలాంటి పెయింటింగ్స్ ఇవన్నీ కూడా ఆర్ట్ అండ్ కల్చర్ టాపిక్‌లోకి వస్తాయి. అందులో ఇలాంటి క్వెషన్స్ అయితే అడుగుతూ ఉంటాడు. పెయింటింగ్స్, డాన్స్ ఫార్మ్స్ అలాగే మనకి ఫెస్టివల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా. రూరల్ యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ TRYSCM ఏ సంవత్సరంలో జరిగింది? ఓకే. మనకి రూరల్ యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు తీసుకొచ్చారంటే 1979లో అయితే తీసుకొచ్చారు.
సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వ పథకాలు పాతవి కొత్తవి ప్రజెంట్ అన్నీ కూడా చూసుకోవాలి. ప్రసిద్ధ వీరభద్ర దేవాలయం లేపాక్షిలో మనకి ఉంది. అది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. ఫేమస్ వీరభద్ర టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద లేపాక్షి ఇన్ ఆంధ్రప్రదేశ్. లేపాక్షి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. బాల్కో అల్యూమినియం కంపెనీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది? ఓకే, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ బాల్కో అల్యూమినియం కంపెనీ ఓకే ఎక్కడ ఉంటుంది అంటే న్యూఢిల్లీలో అయితే ఉంటుంది. వాలీబాల్ గేమ్లో రిఫరెన్స్ పసుపు కార్డుని చూపడం ద్వారా మనకి అర్థం ఏంటి? ఓకే, వాలీబాల్ గేమ్లో ఎల్లో కార్డ్ అంటే అర్థం ఏంటి అంటే వార్నింగ్ అని అయితే అర్థం. ప్రధాన ద్రవ్యోల్బణం ఆహార ఉత్పత్తులు మినహా అన్ని ఉత్పత్తులు సేవల ధరల పెరుగుదలను కలిగి ఉంటుంది. ఓకే, మేజర్ ఇన్ఫ్లేషన్ ఇంక్లూడ్స్ ద ఇంక్రీజ్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ ఎక్సెప్ట్ ద ఫుడ్ ప్రొడక్ట్స్ అండ్ ఎనర్జీ. ఓకే, ఫుడ్ ప్రొడక్ట్స్ ఎనర్జీ కాకుండా మిగతావన్నీ కూడా మనకి ఇన్ఫ్లేషన్ అయితే కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. క్రింది వాటిలో ఏ ప్రతిపాదనలకు మంత్రిమండలి రాజీనామా చేయవచ్చు? ఓకే, మంత్రిమండలి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రపోజల్స్ కింద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ రిజైన్ అంటే డిస్ప్యూట్ రెజల్యూషన్ పాస్డ్ ఇన్ ద పార్లమెంట్ అనేది అవుతుంది. క్రింది జాతీయ భద్రతా ఇంజిన్ల మంత్రిత్వ శాఖ జాతీయ దర్యాప్తు బృందం చేసే పని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ఇంజిన్ డస్ ద నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వర్క్. ఓకే, హోమ్ మినిస్టర్ ఈ వర్క్ మనకి హోం మంత్రిత్వ శాఖ అయితే చేపడుతుంది. 1907లో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? 1907 వేర్ వాజ్ ద యాన్యువల్ కన్వెన్షన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ హెల్డ్ అని అయితే అడుగుతున్నారు. 1907లో భారత జాతీయ కాంగ్రెస్ మీటింగ్ అనేది మనకి సూరత్లో అయితే జరిగింది. క్రింది వాటిలో నీటి వనరుల కొరతకు సంబంధించింది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద ల్యాక్ ఆఫ్ వాటర్ రిసోర్స్ అంటే ఆక్వాటిక్ క్రైసిస్ అనేది అయితే వాటర్ రిసోర్స్ కి సంబంధించింది. సో ఇది మనకి ఈ పేపర్లో అడిగిన 50 జనరల్ అవేర్నెస్ అలాగే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది. ఖచ్చితంగా వీడియోకి అయితే 1000 లైక్స్ అయితే ఫినిష్ చేయండి. 10,000 వ్యూస్ టార్గెట్ అనేది. అలాగే మీకు లోక్సభ స్ట్రెంత్ కామెంట్ చేయండి. ఫేస్బుక్ వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మన వీడియోస్ని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయినట్లయితే నేను నెక్స్ట్ అప్లోడ్ చేసిన వీడియో అనేది మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కొన్నిసార్లు నోటిఫికేషన్స్ మనకి సర్వర్ ఇష్యూస్ వల్ల యూట్యూబ్ ఇష్యూ వల్ల మనకి మిస్ అవుతూ ఉంటాయి కాబట్టి టెలిగ్రామ్ లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదా టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అయితే మీరు సెర్చ్ చేయొచ్చు. సో టెలిగ్రామ్లో కూడా ఖచ్చితంగా ఫాలో అయినట్లయితే ప్రతిదానికి వీడియో చేయడం కుదరదు కాబట్టి చిన్న చిన్న అప్డేట్స్ ఏదైనా ఉంటే టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మీరు అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. వాట్సాప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.